ప్రేమ్కి మన చర్చిలో డ్రమ్స్ ప్లే చేస్తున్నాడు సూపర్గా. మా కుమారుడు జాషువా బైబిల్ కాలేజీకి వెళ్ళిన వెంటనే మేము అప్పుడే టెన్షన్ పడుతున్నాం, ఈసారి ఎవరినబ్బా అనేసి. అంటే చాలా త్వరగా, నెల రోజులు కూడా కాలే, అంత త్వరగా నేర్చుకొని నిజంగా తల్లి తండ్రికి ప్రేమ ఉండొచ్చు, దేవుని పని బిడ్డలు చేయాలని. బిడ్డలకు ఆ పేషన్ ఉండాల, ఆ ప్రేమ ఉండాల. మరి వాళ్ళ నాన్న ఎలా దేవుణ్ణి ఇష్టపడతాడో అలాగా ప్రేమ కూడా ఎంత త్వరగా పరిగెత్తుకొని వస్తాడు. ఉదయకాలం ఆరాధనకు వచ్చి డ్రమ్స్ ప్లే చేశాడు. ప్రతి సండే కూడా 3 ఆరాధన ఉంటే 3 ఆరాధన కూడా వస్తాడు. ఈ కాలం పిల్లలు ఆడుకోవాలా, చేయాలా, జాలీగా ఉండాలి అంటారు, కానీ ఎంత అద్భుతమైన బిడ్డల్ని దేవుడు వినోద్ బ్రదర్కి ఇచ్చారు. మరి దానివల్ల నేను ఇప్పుడు ప్రేయర్ చేసేది మాత్రం కాదు. ఈరోజు చూడండి, ఆ బిడ్డ యొక్క జన్మదినం ఈ వారంలో ఉంది. మరి వాళ్ళ తండ్రి ఆ ఒక దినమున ఒక 10,000 రూపీస్ దేవుని చర్చికి ఇచ్చి మా బిడ్డను దేవుడు ఆశీర్వదించాలని, మీ అందరి ఆశీర్వాదం కావాలా, ఆ తండ్రి దీవెన కావాలని ఆశతో ఆ బిడ్డను మీ ముందు పెట్టిన 15 years కంప్లీట్ అవుతుంది. వండర్ఫుల్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రేమని మనం ఆశీర్వదిస్తాం. కుడి చేతిని పైకెత్తి మనసారా దీవించండి. మన చేతిలో ఒక ఆయుధం ఉంది. అదేమది? నీ దగ్గర లేని ఆయుధం శాపం, నీ దగ్గర ఉండే ఆయుధం ఏమి? ఆశీర్వాదం. ఆమేన్. ఆశీర్వాదం పొందిన వారిని మనం ఏం చేయాలా? దీవించాలా. ప్రేమ్ సాగర్ క్షేమంగా ఉండాలా, గొప్ప భవిష్యత్తు కలగాలని మనం ఆశీర్వదిస్తాం. మహాదయగల దేవా, ప్రేమైన నీ కుమారుడు ప్రేమ్ సాగర్ని మీరు ఆశీర్వదించినందుకు వందనాలు. నీ రక్షణ భాగ్యాన్ని బిడ్డకిచ్చి నీ ప్రేమలో నడిపిస్తున్నావు. పేరులోనే ప్రేమను పెట్టావు అయ్యా. నిజమైన మహిమ బిడ్డ మీద దిగి వచ్చునుగాక. యవ్వన కాలములో బిడ్డను కాపాడు. లోకము, పాపము, అపవిత్రతను ఓడించి ఆ ఇజ్రాయేలు దేవునికి మహిమగా నీ చేతుల్లో ఉంటూ గొప్ప చదువులు, గొప్ప జ్ఞానం, అత్యున్నతమైన ఐశ్వర్యములు తండ్రి తల్లి సంతోషపడేలాగా గొప్ప జీవితం కలుగునుగాక. సంఘమంతా కూడా మేము దీవిస్తూ ఉన్నాం యేసు నామములో తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లాడి దేవునికి స్తోత్రం చేద్దాం. చాలా సంతోషం. ఇప్పుడు ఒక చిన్న ఫంక్షన్ ఒకటి ఉంది మన మధ్యలో. ఆదాం, హన్నా రండి. ఎక్కడున్నారు? గట్టిగా చప్పట్లండి. సో వాళ్ళ కుమారుడికి ఇప్పుడు మనము హెయిర్ కట్ చేయిపోతాం. మొత్తం గుండు కాదు, ఒక 3 కట్ చేయిపోతాం. వదిలితే నాతోనే కటింగ్ షాప్ పెట్టించేస్తారు అనుకోపాకండి. చిన్నదిగా ఒక ఇచ్చేసేస్తే ఏం చేసేది, ఫాస్టర్ అయితే అన్నీ చెయ్యాల. సో కాబట్టి ఆ బిడ్డల్ని మనము ఆశీర్వదిస్తాం. సో మనము ఎంత సంతోషం అంటే, ఎక్కడ ఆదాం మొట్టమొదట మనిషి బైబిల్లో ఆదాం హవ్వాను పెట్టకుండా హన్నాను పెట్టించాడు దేవుడు నాతో. అంత ఆశీర్వాదం. ఆదాము, హన్నా, చాలా సంతోషం. సో వీళ్ళ జీవితము మనం చెప్పామంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మన చర్చికి వచ్చినప్పుడు ఎవరో ఒకరు చెప్పారు, పిల్లలు లేకపోతే 10 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 8, 9, 10 years, 10 సంవత్సరాలు పిల్లలు లేకుండా వాళ్ళు బాధపడుతూ ఉన్నప్పుడు వేరే వాళ్ళు చెప్పారంట, ఎల్జిఎంఎం చర్చ్ అని ఒకటి ఉంది, అక్కడ పోండి, యేసయ్య మీకు అద్భుతం చేస్తాడని వాళ్ళు తీసుకొచ్చి చూపించారు. వాళ్ళు వచ్చి యేసయ్యను పట్టుకున్నారు. వచ్చిన కొన్ని రోజులకంతా, కొన్ని నెలలకంతా దేవుడు అద్భుతం చేసి, అటుపక్క ఒకడు ఉన్నాడు చూడండి, వాని పేరు రిక్కీ ఆనంద్, వాడిని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఒకటే పుడితే చాలు అనుకున్నారు. ఇంకేమంటే హన్నాకు ముగ్గురు 2 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ కొడుకులే లేదు. బిడ్డలే పుట్టకుండా అయిపోయింది ఈమెకి. ఎంత బాధ అంటే, ఆమె ఏడ్చి ఈవిల్ స్పిరిట్స్ పట్టుకోండి, ప్రార్థన చేస్తే పడేది, కింద మీద పొల్లాడేది. బాధ, స్త్రీలకు ఒంటరితనం ఎలా ఉంటుంది, అమ్మ కాకపోతే వేదన కదా. బిడ్డకు ఆశీర్వదించి కొడుకు ఇచ్చాడు. మళ్ళీ చూస్తుంటే మళ్ళా చెప్తుంది, పాస్టర్ దేవుడు ఆశీర్వదించాడు, 2వ బిడ్డ వచ్చేస్తుంది అన్నాడు ఆదాం. చాలా సంతోషం. ఆ బిడ్డ అందరూ ఏం పుడుతుందని ఒకటే ఆసక్తి. అబ్రహాముకి ఆసక్తి ఉన్నట్టు, అందరూ కూడా ఆసక్తిగా ఉన్నట్టు 2వది ఒకడు పుట్టేసినాడు. ఆయన పేరు ఏమ్మా? రోనీ సంతోష్. హల్లెలూయా. ఆయనేమో రిక్కీ ఆనంద్.
ఈడ కూడా సంతోషం ఆనందం రెండు కలిపి ఉంది. ఎంత ఆశీర్వాదం అంటే ఇప్పుడు అందరూ అడుగుతున్నారట. మొన్న చెప్తున్నాడు ఆదాం నాకు, ఎన్న తెచ్చినారా కొడుకు, ఎన్న ఏమి కథ అని అంటున్నా. అంత బాగున్నాడు పిల్లోడు. అది ఏమి ఆ కడుపుతో ఉంది చూసి మనం ప్రైవేట్ హాస్పిటల్లో కన్నా కూడా చెప్పొచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కోసి గారు తీసుంటారు. డౌట్ ఉంటే ఎవరన్నా లేడీస్ మీకు అవసరమేలే. జీవంగల దేవుడు ఆశీర్వదించాడు. ఆయన బరువు ఎక్కువ పెట్టుకున్నాడు. మనం ఒక ప్రార్థన చేద్దాం. మొదటిగా రండి, పాస్టర్ అమ్మకి రావాలా? ఏమిరా ఆపిల్ కావాలా? చాలా చాలా సంతోషం మాకు. చేసి ఏమంట డాడీ దగ్గర రావాలంటున్నాడా? ఓకే ఓకే, ఎంత ఆశీర్వాదం. చూడండి పాస్టర్ గారు చూస్తున్నాడు. 11 months అయిపోయింది కదా. బాగా వేసావురా బ్లూ కలర్ డ్రెస్. సరే తీసుకోండి. మొదటగా మనం ఒక ప్రార్థన చేద్దాం. సో వాళ్ళకి ఒక దేవుని పని కూడా చేస్తున్నారు వాళ్ళు, శ్రేష్టమైన కానుకని. సో రికీ ఆనంద్ డబుల్ యాక్షన్ లాగా ఉన్నాడు వీడు. చాలా సంతోషం, చాలా చాలా ఆనందం. మనం మొదటగా ఒక ప్రార్థన చేసేసి తర్వాత అది చేద్దాం. సంతోషం, మనం ప్రార్థన చేద్దాం. హలో హలో, కట్ చేసేసి ప్రైజ్ చేద్దామా? ఈ పిల్లలతో కష్టం. నజరేయుడగు యేసుక్రీస్తు నామములో మనము ఈ కార్యము చేయుచున్నాం. పిల్లలు దేవుడిచ్చిన ఆశీర్వాదము. ఈరోజు చూడండి, వీళ్ళకి ఇప్పుడే పెళ్ళైనట్టుంది. మీరేమో అట్టే ఉన్నారు. హల్లెలూయా, అటు ఉన్నారు. మన చర్చిలో వచ్చిన తర్వాత యూత్ అయిపోతున్నారు అందరూ. గట్టిగా దేవునికి ఒకసారి చప్పట్లు తట్టి దేవుని స్తోత్రం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు గిఫ్ట్ ఇస్తున్నారు. గట్టిగా చెప్పండి. ఓకే ఓకే, నువ్వు అరిచే వల్ల మీ అమ్మకి కట్ చేసి ఉంటాడా? తగ్గదు చూస్తున్నాడా? ఓకే ఓకే రైట్. మనం ఇప్పుడు కట్ చేయాల్సింది అన్నాక కాదు, ఆశీర్వదిస్తాం. కుడి చేతిని పైకెత్తి. మహాదయగల దేవ, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాం. ఈరోజు ఆదాం హన్నా జీవితంలో మరొక అద్భుతం నాయన. రోనీని మీరు ఆశీర్వాదంగా ఇచ్చారు. ఈ కుటుంబాన్ని నీ ప్రేమతో కప్పినందుకు ఎంతో సంతోషం. ప్రత్యేకమైన దీవెనలతో వాళ్ళ కుటుంబాన్ని నింపండి. పెద్ద ఆశీర్వాదం దయచేయమని యేసు నామములో బిడ్డను దీవిస్తున్నాను తండ్రి, ఆమెన్. చూడండి, ఈరోజు వాళ్ళిద్దరు టైలర్స్. నాకు పాస్టర్కి వాళ్ళే డ్రెస్ కుట్టించారు. ఇదే వేసుకొని రావాలన్నారు. చాలా సంతోషం. అది మాత్రం కాదు, మీ అందరికీ కూడా ఈరోజు విందును ఏర్పాటు చేశారు. గట్టిగా చెప్పండి. ఆదామును ఈరోజు అబ్రహాము చేసినట్టున్నాడు దేవుడు. ఆదాము ఈరోజు చాలా పెద్ద ఘనమైన కార్యం. ఎప్పుడు చర్చి మొత్తానికి భోజనం పెట్టాలని చెప్పి ఆయన అంత పెద్ద కార్యం చేసింది లేదు. ఈరోజు నేను అనుకుంటున్నా ఒరిజినల్ ఐశ్వర్యవంతుడిగా ఆయన జీవితం స్టార్ట్ అయిపోయింది. నీ ఐశ్వర్యం నీకు వస్తుంది, నీ ఆస్తి నీకు ఇస్తాడు దేవుడు. ఆమెన్. విశ్వాసముతో ఈరోజు ఘనమైన కార్యం చర్చి మొత్తం అందరికీ కూడా
భోజనాన్ని ఏర్పాటు చేశారు. నాకు చేసిన దేవుడు ఆయన ఆలయంలో ఆహారం నిమిత్తం కానుకనే ఇచ్చారు, రాష్ట్రాలకు బట్టలు ఇచ్చారు. చాలా ఆశ్చర్యం. ఇదంతా కూడా బ్లెస్సింగ్స్ వాళ్ళ లైఫ్లో నిండి ఉండడానికి ఒక సాక్ష్యము. దేవునికి దాన్ని బట్టి గొప్పగా స్తోత్రం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన మనం చేసుకొని దేవుని వాక్యం విందాం. మన మధ్యలో సోదరులు వినోద్ గారు వచ్చి ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ఐక్యపడతాం.